దేవుని నామమున స్తోత్రంలో ఈనాటి ధ్యానాంశము. అనుకొనని ఘడియలలో తప్పు చేసిన వ్యక్తి దాగుచోటు షెకెము. ఎఫ్రామీయుల మన్యదేశంలో పొరపాటున నరహత్య జరిగించిన నరహంతకుని ఆశ్రయపట్టణము షెకెము. అప్పుడు వారు నఫ్తాలీల మన్యంలోని గలిలయలోని కేదేషును ఎఫ్రాయిము మన్యమందలి షెకెమును ప్రతిష్ఠించిరి. మోషే ధర్మశాస్త్రము ప్రకారము పరునికి హాని కలిగినప్పుడు నీ ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బ నియమింపబడెను. ఆ దినములలో ఆ కాలములలో ఆ దేశంలో వాడుక ఏమనగా, ఎవరైనా చంపబడిన ఎడల బంధువులు ఆ చంపిన వానిని విడిపింపక పట్టుకొని చంపుదురు. అయితే తెలియకనే పొరపాటున ఒకనిని చంపిన నరహంతకుడు పారిపోవుట కొన్ని ఆశ్రయపురములను ఏర్పరచుకొనవలెను. హత్య విషయమే ప్రతి హత్య చేయువాడు రాకపోవునట్లు కొన్ని ఆశ్రయపురములను ఏర్పరచెను. దేవునికి స్తోత్రం. కఠినమైన ధర్మశాస్త్ర కాలములో కూడా దేవుడు తన ప్రజల ఎడల కనికరము చూపక మానలేదు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణలో ఏ విశేషము లేదు. కానీ దుష్టులను వారి బంధకముల నుండి విడిపించిన వారిని రక్షించుట మహా గొప్ప విశేషం. అందుకే యేసుక్రీస్తు వారు నేను నీతిమంతులను పిలవరాలేదు, కానీ పాపులను పిలవచ్చి తిని, ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కరలేదు కదండి అన్నాడు యేసుక్రీస్తు. మత్తయి సువార్త 9:12-13 వచనములలో. షెకెములోని ఆశ్రయపురము యేసుక్రీస్తు వారికి సాదృశ్యముగా ఉన్నది. జన్మ స్వతహా పాపము చేత మరణము యొక్క బంధకము కలిగిన వాని చేతిలో చిక్కుబడిన మానవుని రక్షించి తనకు ఆశ్రయం ఇచ్చినది ఆయనే కదండి. యెరూషలేములో నుండి యెరికో ప్రయాణమైపోతున్న ప్రయాణికుడు దొంగల చేత కొట్టబడినప్పుడు రక్షించిన మంచి సమరుడే ఆశ్రయము. విశ్వాస జీవితంలో పౌలు గారు వ్రాసిన ప్రకారము దేవుని ధర్మశాస్త్రంలో ఆనందించుచున్నాను. వేరొక నియమము మనసునందున్న ధర్మశాస్త్రంతో పోరాడు సమయంలో, పాప నియమమునకు చెరపట్టబడు సమయంలో ఆ శిక్ష తానే మీద వేసుకున్న మన ప్రభువైన యేసుక్రీస్తు వారే విశ్వాసికి ఆశ్రయము. చేసిన పాపములకు కాక జరగబోవు పొరపాటున శిక్ష తానే భరించి మనలను తనలో దాచుకున్న ఆశ్రయపట్టణము ఆయనే. దైవోగ్రతకు పాపులమైన మనకు దేవుడే ఏర్పరిచిన ఆశ్రయపురము యేసుక్రీస్తే. పాపమునకు రావాల్సిన శిక్ష నరకమై ఉండగా ఆ శిక్ష మన పట్ల అమలు జరగక పూర్వమే ఆయన ఆశ్రయపురములోనికి పరిగెత్తి పోయినట్లుగా యేసుక్రీస్తు వారి ఆశ్రయపురములో రాకపోతే చెప్పలేము. ఏ క్షణమైన అపాయము, మరణము మన మీద పడును, నిన్ను తరుముతూ పట్టుకొనును. అందుకే వెంటనే ఆ పురమైన యేసునొద్దకు పరిగెత్తి రక్షణ పొందుదాము. యాకోబు కుమారులు చేసిన నరహత్యకు తన కుటుంబమంతా తుడిచిపెట్టుకోపోవలసిన ఉండగా దేవుడే షెకెము చుట్టూ ఆశ్రయ పట్టణపు ప్రహారీ కట్టించి ముందు తరములకు దానిని ఆశ్రయపురముగా స్థిరపరిచెను. విశ్వాసులారా, భక్తులారా, బిడ్డలారా, అనుదిన జీవితంలో తెలియక ఎన్నో పొరపాట్లు పడుచున్నామో మనకి తెలుసు. వాటికి బలహీనతలు అని పేరు పెట్టి నిర్భయముగా ఉండకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు నీ పాపంను ఒప్పించి చేయుచుండగా వెంటనే ఏ రోజుకు ఆ రోజు నీ ఆత్మ నా ఆత్మను పవిత్రపరచుకున్నట్లుగా ఆయన ఆశ్రయపురములో భద్రతను అనుభవించుటకు షెకెము నిజముగా ఆశీర్వాదకరంగా ఉండును. అట్టి షెకెము అనుభవం ద్వారా షెకెము దేవుని నామము నిన్ను నన్ను మనలందరినీ కూడా ఉద్ధరించునుగాక. ఆమేన్.